మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాల్లో మీకు అవకాశాలు లాంటివి లభ్యమవుతాయి. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పెడతాయి. మంచి సమావేశాలు, చర్చలు, ముఖ్యంగా కొత్త వాహన కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు, కొత్త గృహాల కొరకు చేసే ప్రయత్నాలు, అలాగే భాగస్వామ్య వ్యవహారాలు చాలా మటుకు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆకస్మికమైన ఖర్చులకు కూడా అవకాశం అనేది కనబడుతోంది. అలాగే తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఇలాంటి విషయాలు, అంటే ఏదైనా వచ్చిన లాభాలని సద్వినియోగపరుచుకునే నేపథ్యంలో తొందరపాటు నిర్ణయాలకి తగినంత దూరంగా ఉండాలి. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు కానీ, తండ్రితర బంధువులతో సంప్రదించే అవకాశాలు కానీ, వృత్తికి సంబంధించిన విషయాలలో వారి యొక్క సహకారం కానీ, వారి సలహా సంప్రదింపులతో కానీ ముందుకు వెళ్ళడానికి ఒకటి ప్రయత్నం చేస్తారు. అదే రకంగా మైత్రి బంధాల విషయంలో కానీ, సంఘంలో గుర్తింపు పొందిన వ్యక్తులు, అంటే రాజకీయ నాయకులు కానీ, కన్స్ట్రక్షన్ వైపు ఉండే వ్యక్తులు కానీ, ఉన్నతాధికారులతో కానీ, ఈ రోజున అంటే ఆధ్యాత్మికంగా పలుకుబడి కలిగిన వ్యక్తులతో కానీ మీరు ఏదైనా ఒక సహాయాన్ని కోరుకొని వారిని కలిసేటప్పుడు కూడా మీరు తొందరపాటుగా మాట్లాడకుండా తగిన విధంగా జాగ్రత్తగా మాట్లాడుతూ పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది చేయాలి. మీనరాశి. అమ్మా, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి ఆధ్యాత్మిక ఆలోచనలు ఒక పక్కన, అలాగే దూర ప్రయాణాల కొరకు చేసే ప్రయత్నాలు ఒక పక్కన, రెండు కూడా మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. తండ్రి ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే తెలియని ఉత్సాహం, శక్తి అనేవి పెరుగుతాయి. పనులన్నీ కూడా చకచకా చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఏదైనా ఆధ్యాత్మిక ఆలోచనలు కానీ, లేకపోతే ఏదైనా కంప్లీట్ చేసేసే రుణాలు ఏదైనా ఉంటే వాటిని వీలైనంత త్వరగా రుణాలు తీర్చేసుకోవడం మంచిది. అలాగే పుణ్య స్నానాలకు కూడా అవకాశాలు, అంటే ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి మొదలైన వాటికి ఆస్కారం ఉంది.